బైబిల్‌ని చదివేటప్పుడు ఎలా చదవాలి? ఎలా చదివితే దాన్ని సరైనరీతిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటది. ఇది చాలామంది ఆలోచిస్తారు గానీ, దానికి సరైనటువంటి నియమాన్ని, క్రమాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే, ఈ లోకంలో ఈ అబద్ధ బోధకులు తమ భావాలని, తమ ఆలోచనలని తమకిష్టమైనటువంటి రీతిగా గ్రంథం మీద రుద్దుతూ గ్రంథంలోని విషయాలను తేటతెల్లంగా బోధించక, తమ యొక్క సొంత జ్ఞానాన్ని చేత మనుషులని ప్రభావితం చేయడానికి పూనుకున్నారు. అందువల్ల దేవుని యొక్క వాక్యము సరైన రీతిగా అర్థం చేసుకోవాలనేటువంటి ఆలోచన ప్రజల్లో క్రమమైనటువంటి రీతిగా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అందుకే బైబిల్ గ్రంథము చాలా కష్టమైనటువంటి గ్రంథమని, అది ఎవరికి అర్థం కాదని, దాని లోతు ఎంతో ఇముడు ఉందని ఇలాగా చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి దేవుని జ్ఞానము లోతైందే, నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాము, ఆలోచించవలసిన వారే. కానీ అర్థం చేసుకోలేనటువంటి పరిధిలో దేవుని యొక్క వాక్యం లేదు. సామాన్యమైనటువంటి విషయాలను దేవుడు మానవులకు అర్థమయ్యేటువంటి విషయం భావజాలంతో ప్రజలకు తెలియపరిచేటువంటి క్రమంలో ఈ పుస్తకాలన్నీ రాయబడ్డాయి. అయితే కొన్ని పుస్తకాలు అలంకార రూపంలో రాయబడినప్పటికీ వాటిని క్రమంగా అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, వాటిని కొన్ని నియమాలు పాటించగలిగితే అవి మనకి సరైన రీతిగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ గ్రంథము అర్థం కానటువంటి కష్టమైనటువంటి గ్రంథం కాదు. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదని ఈ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దాని యొక్క పర్యవసానం ఏందంటే, బైబిల్‌ని చదవటం మానేసి ఎవరో ఒక వ్యక్తి చెప్పిన దాని మీద ఆధారపడుతూ, వారు చెప్పిన మాటల మీదే వారి జీవితాలు కట్టుకుంటూ, దేవుని యొక్క రాజ్య విలువలకు, దేవుని యొక్క సత్య వాక్యానికి దూరంగా బ్రతికేటువంటి ప్రమాదము ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ప్రారంభించాలి. అది చదివేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవటము ఆలోచించగలగాలి. ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చూడగలగాలి. బైబిల్‌లో దేవుడు ఆయా కాలాల్లో ఎలా పనిచేస్తూ వచ్చాడు, ఆయన పనిచేసిన విధానం ఎలాంటిది, పితరుల కాలంలో ఎలా పనిచేశాడు, ధర్మశాస్త్ర కాలంలో ఎలా పనిచేశాడు, ఇప్పుడు క్రైస్తవ యుగంలో అనగా క్రీస్తు యుగంలో ఎలా పనిచేస్తూ ఉన్నాడు, ఇప్పుడు మనల్ని దేవుడు ఏ విధంగా జీవించమని కోరుకుంటున్నాడు, ఆ క్రమాన్ని మనం సరైన రీతిగా చూడగలిగితే, దాన్ని సరైన రీతిగా ఆలోచించగలిగితేనే మనము బైబిల్‌ని క్రమంగా చదవగలము, ఆలోచించగలము, నేర్చుకోగలము. ఇతరుల మీద ఆధారపడేటువంటి ఆ ఊహ నుంచి దూరంగా వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. బైబిల్‌లో ఏముందో అది నువ్వు నేర్చుకోవాలి. బైబిల్‌లో ఏం చెప్పబడిందో దాన్ని నువ్వు అనుసరించాలి. బైబిల్ చెప్పిన దానికి వేరుగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఏ మత బోధకుడు ఏ విషయాలు చెప్పినా గానీ నువ్వు ఆలోచించకూడదు. వాటిని నువ్వు అనుసరించడానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే ఈరోజు చాలామంది బైబిల్ చదవడం మానేసి ఈ మత బోధకుల యొక్క ఉచ్చులో పడిపోయి ఉన్నారు. వారు చెప్పిందే దైవ వాక్కుగాను, అది వాళ్ళు చెప్పిందే పరలోకంలో ఉన్నటువంటి దూత వాక్కుగాను వాళ్ళు ఆలోచిస్తూ వారు తమ జీవితాలను నాశనకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారనేది వాస్తవమైన సంగతి. అందువల్ల ప్రతి క్రైస్తవుడు బైబిల్‌ని చదవటము నేర్చుకోవాలి. బైబిల్‌లో ఏముందో అనేది క్షుణ్ణంగా పరిశీలించడం నేర్చుకోవాలి. ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఏ కాలంలో రాశారు? ఏ పరిస్థితుల మధ్య రాశారు? అక్కడ సమస్యలేంటి? అక్కడ ఆ గ్రంథకర్త ఏ విషయాలు నేర్పిస్తున్నాడు? ఏ విషయాలను మనం ఆలోచించాలని ఆ గ్రంథం తెలియజేయబడుతుంది. ఇయన్నీ కూడా ఒక్కదానికొకటి లింక్ అయ్యేటువంటి ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలను సరైన రీతిగా మనము సంధిస్తూ బైబిల్‌ని చక్కగా ఒక క్రమమైన రీతిగా చదివినప్పుడు వాటిని అర్థం చేసుకోవడం అనేది చాలా సులువైనటువంటి పద్ధతి. కొన్ని విషయాల్లో కొన్ని కష్టమైనటువంటి మాటలు, పదాలు, కొన్ని అలంకార రూపమైనటువంటి భావాలుంటాయి. వాటిని కొంత పరిశీలిస్తూ, కొంత ఎక్కువ భాగం వాటిని పదే పదే చదవడం ద్వారా దాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంటది. ఏదైనా సరే బైబిల్‌ని మనము చదవటం నేర్చుకోవాలి ముందు. మనం ఉన్నది ఉన్నట్లుగా ఎలా ఉంది బైబిల్ గ్రంథము? దాంట్లో ఏమి ఇమిడుంది? దాన్ని ఎలాగా దేవుడు మన కోసం రాయించాడు? దాంట్లో ఉన్న విషయాలను మనం బాగా పరిశీలించాలి. దాన్ని అనుసరించడానికి, జీవించడానికి మాత్రం మనం ప్రయత్నం చేయాలి గానీ, ఒకరి చెప్పిన మాటను బట్టి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవద్దు.
ఒకరు చెప్పిన విషయాల మీద నీ యొక్క ఆలోచనలను, నీ మనసును ఆహ్, పెట్టొద్దు. బైబిల్‌లో ఉన్న వాటిని ఆలోచించాలి. వాటిని క్రమపరుచుకోవాలి. ఆయా కాలాల్లో దేవుడు ఎలా పనిచేస్తూ వచ్చాడో వాటిని అనుసరించి మనం బ్రతకవలసిన ఆవశ్యకత ఉంది. అందువల్ల నువ్వు బైబిల్ చదవటము మొదటిగా ప్రారంభించు. బైబిల్‌లో ఉన్నటువంటి 66 పుస్తకాలని చదువుతూ, అర్థం చేసుకుంటూ, అక్కడ ఆయా కాలంలో ఎలా పనిచేస్తూ వచ్చాడో, ఆ పని విధానము, దేవుడి యొక్క కార్యాచరణ, దేవుడు యొక్క జోక్యము, దేవుడు ప్రజలతో తన రాజ్యం యొక్క విలువలను ఎలాగ తెలియపరుస్తూ వచ్చాడో, ఇయన్నీ విషయాలను ప్రజలు ఎలాగ దేవుడి పట్ల విధేయత కలిగి ఉన్నారు, లేకపోతే అవిధేయత ఎలా చూపించారో, ఇయన్నీ కూడా పరిశీలిస్తూ, ఈరోజు ఈ క్రైస్తవ యుగంలో దేవుడు ప్రజలతో ఏం తెలియపరుస్తున్నాడు? యేసు ప్రభు ద్వారా తన కుమారుడు ద్వారా తెలియపరిచిన విషయాలను మనం ఈరోజు ఎలా పాటించవలసిన వారై ఉన్నాం? వాటిని మనం ఎలా గైకొనవలసిన వారై ఉన్నాం? వాటిలో ఏది ఏది మనము చెయ్యాలి? ఏది చేయకూడదు? ఏది చేస్తే దేవుడు అంగీకరిస్తాడు? ఏది చేయకపోతే దేవుడు అంగీకరించడు? ఇయన్నీ కూడా పరిశీలించాలి. ఎవరో చెప్పినటువంటి విషయాల మీద ఆధారపడుతూ మనము గొర్రెల్లాగా వాళ్ళ వైపు మనం వెళ్ళినవారైతే మన జీవితాలను మనం పాడు చేసుకునే వారం అవుతాం. ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఏదో ఈరోజు, ఈ పూటకి, ఈ రేపటికి లేకపోతే మన జీవితానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే కాదు. నిత్య జీవానికెళ్ళాలంటే ఈ గ్రంథాన్ని మనం సరైన రీతిగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. లేకపోతే మనం ప్రమాదంలో పడిన వారమవుతాం.